నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సౌజన్య ఉత్తరాల. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ అయినటువంటి సినిమా. అసలు ఫస్టు వెంకటేష్ గారికి కాదు చెప్పింది, వేరే హీరోకి చెప్పారు అన్నట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అండ్ గ్రాస్ కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇప్పుడున్నటువంటి ఈ ఒరవడి కొనసాగితే 200 సీఆర్ కూడా దాటుతుందని అంటున్నారు మరి. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ అయ్యి నిజంగానే బంపర్ హిట్ కొట్టారని చెప్పుకోవాలి మూవీ టీమ్ అంతా. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత రీచ్ ఉంటది జనాల్లో అని. సో అందరికీ కామెడీ బాగా ఇష్టం కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయారు. మరి ఆ విషయానికి వచ్చేస్తే, హిట్ విషయానికి వస్తే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. కలెక్షన్స్ కూడా అలానే ఉంటున్నాయి, ఉండబోతున్నాయని కూడా అంటున్నారు. ఏమంటారు? మీరు చెప్పింది నిజమే. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా బహుశా సినిమా తీసిన ప్రొడ్యూసర్ కానీ, డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి కానీ ఇంత సక్సెస్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన F2 సినిమా 100 crore కలెక్ట్ చేసిందని అప్పుడు వాళ్ళు చెప్పారు. ఆ ప్రకారమే ఇది కూడా ఆ విధంగానే సక్సెస్ అవుతే ఆ రెవెన్యూ వస్తుందని వాళ్ళు భావించి ఉంటారు. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు అందిన లెక్కల ప్రకారం ఈ సంక్రాంతి సీజన్ మొత్తం అంటే దీనికంటే సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు 2 మాస్ సినిమాలు ఉన్నప్పటికీ వాటిని దాటేసి ఈ ఎంటర్టైన్మెంట్ సినిమా దూసుకెళ్తుంది. ఇప్పటికీ అధికారికంగా ప్రకటించిన ప్రకారం అంటే జనవరి 20th వాళ్ళు ప్రకటించిన ప్రకారం వాళ్ళ షేరు అంటే ప్రొడ్యూసర్ షేరే 100 crores వచ్చిందని అంటున్నారు. అంటే గ్రాస్ కనీసం 200 కోట్లు వచ్చి ఉంటుంది. అది అఫీషియల్గా ప్రకటించింది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే మాత్రం 200 దాటేసి 250 కూడా దాటేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా సాధిస్తున్న విజయానికి కారణం కూడా మనం నిశ్చితంగా పరిశీలిస్తే వెంకటేష్కు ఇలాంటి సినిమాలు చేయడం కొత్త కాదు. ఇలాంటి సినిమాలు చూడడం జనానికి కొత్త కాదు. వెంకటేష్ అంటే మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఎంటర్టైన్మెంట్. నువ్వు నాకు నచ్చావు కావచ్చు, కలిసి ఉందనరా కావచ్చు, అంతకుముందు ప్రేమించుకుందనరా కావచ్చు, మల్లీశ్వరి, ఇవన్నీ వెంకటేష్ ఒక బ్రాండింగ్. వెంకటేష్ మాత్రమే చేయగలిగే పాత్రలు ఇవి. అంటే ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా, ఇబ్బందికరమైన డ్యాన్సులు లేకుండా ఒక సరదాగా కుటుంబం అంతా కలిసి చూసే విధంగానే ఆయన సినిమాలు ఉంటాయి. అదే ప్యాటర్న్. ఆయన హీరోగా ఎంటర్ అయ్యాక అప్పటికే మాస్ హీరోలు ఉండడంతో ఆయన ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని ఆ విధంగా ముందుకెళ్ళాడు. అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అది ఎప్పుడు సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నంతో కొనసాగుతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఇది 200 కోట్లు దాటి 250 గ్రాస్ కూడా చేసినా మనం ఆశ్చర్యపోవసం లేదు. అంటే ఇలాగా ఇద్దరు హీరోయిన్స్తో ఇంతకు ముందు కూడా ఒక సినిమా చేశారు వెంకటేష్ గారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని. సో ఇక్కడ కూడా ఇల్లాలు ప్రియురాలు ఇద్దరు ఉన్నారు. సో అదే దానికి సంబంధించి అప్పుడు ఎలా అయితే హిట్ అయిందో ఆ సినిమా అలానే ఉద్దేశంతో తీసారు అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకనొక టైంలో అలానే అనుకున్నారు దానికి సంబంధించి తీసారని. కానీ ఇప్పుడు ఏంటి అంటే అసలు ఈ స్టోరీ వెంకటేష్ గారికి కాదు ఫస్ట్ చెప్పింది, వేరే సీనియర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ చేయడం కుదరలేదు, వెంకటేష్ గారితో చేశామనేటువంటి వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియా వేదికగా. ఏమంటారు మీరు? ఇప్పుడు వెంకటేష్ గారికి ఇద్దరు హీరోయిన్స్ అనేది అసలు పాత ప్యాటర్న్. అది శోభన్ బాబు హీరోగా చేసేటప్పుడు ఇద్దరు హీరోయిన్లు, ఒకరు ప్రియురాలు, ఒకరు వైఫ్, ఇలాంటి తరహా సినిమాలు చాలా వచ్చాయి. అయితే ఈ తరం హీరోలకు వచ్చేవరకల్లా ఆ తరహా సినిమాలు కొన్ని తక్కువే. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమాలు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది కూడా ఒక తమిళ సినిమా ఇన్ఫ్లుయెన్స్తో తీసిన సినిమా. అది కూడా సరదాగా అంటే కథ ఎత్తుగడ కొంత సీరియస్గా ఉన్నా ఆ 2 క్యారెక్టర్లు ఒకే ఇంట్లో పోయాక మాత్రం అంతా మనకు నవ్వు తెప్పిస్తుంది. ఆ హాస్యమే ఆ సినిమా ఆ రోజున విజయానికి కారణమైంది. ఇప్పుడు మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మనం మాట్లాడుకుంటే వెంకటేష్ అయితే ఏ విధంగా జనం ఎలాంటి క్యారెక్టర్లు చూడాలనుకుంటారు, ఎలాంటి క్యారెక్టర్లు ఉంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి తయారు చేసుకున్న కథ ఇది. అంటే ఇందులో ఇంకా వెంకటేష్కి వైఫ్ ఉంటుంది, 4 పిల్లలు కూడా ఉంటారు. అప్పటికీ మాజీ లవరా ఎంటర్ అవుతుంది కొద్ది తర్వాత. ఇదంతా ఒక కొత్త ఆలోచనే. ఒక హీరో ఇద్దరు హీరోయిన్లని కాదు, ఆల్రెడీ హీరోకు లవర్ ఉన్నప్పటికీ పెళ్లి చేసేస్తాడు డైరెక్టర్, చేసి సంతానం కూడా ఉంటుంది. ఆ తర్వాత క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది, ఫన్గా ఉంటుంది
అనేది దర్శకుడి ఆలోచన. అదిగాక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల మీద మాత్రమే కథ నడవదు. అనేక క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి సీన్లో మీకు నెంబర్ ఆఫ్ యాక్టర్స్ మనకు కనిపిస్తుంటారు. ఇది కూడా ఒక ప్రజెంటేషన్ కొత్తగా ఉంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ఇదంతా నిండుగా కనబడుతుంది. ఈ ఫన్ క్యారెక్టర్లు ఏది మనకు ఒక డైలాగ్ చెప్పినా మనకు నవ్వొస్తుంది. ఆ విధంగా ఇలాంటి ప్యాటర్న్లో దర్శకుడు అనిల్ రావిపూడి తీసి సక్సెస్ అయ్యాడు. అయితే ఈ కథ అనుకున్నప్పుడు, ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మరి ఇదే కథ అయితే చిరంజీవికో మరొక హీరోకో సరిపోదు. ఎందుకంటే చిరంజీవి మాస్ హీరో. ఆయన ఇమేజ్కి తగినట్టుగా మాత్రం ఈ కథ లేదని చెప్పొచ్చు. చిరంజీవికి ఈ కథ చెప్పి ఉంటే, ఆయన రిజెక్ట్ చేసి ఉంటే మాత్రం అది ఆయన నిర్ణయం మనం సరైందే అని ఒప్పుకోవాల్సిందే. చిరంజీవిని ఇలాంటి తరహా క్యారెక్టర్లు అంటే పెళ్ళై 4 పిల్లల తండ్రిగా జనం చూసేందుకు, ఆయన ఫాలోవర్ చూసేందుకు ఇష్టపడరు. చిరంజీవి ఓకే చేసి ఉంటే కథలో అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ ప్రధానమైనవి, డ్యూయట్స్ ఆయన అంటే డ్యాన్సు ఫైట్సే కాబట్టి అలాంటివి కూడా కలపాల్సి ఉంటుంది. బహుశా అనిల్ రావిపూడి చిరంజీవి దగ్గర ప్రస్తావన తెచ్చినప్పుడు ఈ కథ కాకుండా మరో ఆల్టర్నేట్ కథతో మనం చేద్దామని చిరంజీవి అన్న ప్రపోజల్ చేసి ఉంటాడు. అయితే ఒక సినిమాకు ఏ సినిమా అయినా సరే తెర రూపం పట్టాలు ఎక్కుతున్నప్పుడు అనేక మంది హీరోల గురించి ఆలోచిస్తారు. ఏ హీరోకు అనుకూలంగా ఉంటుంది అని కూడా పరిశీలిస్తారు. ఏ హీరో డేట్స్ ఇస్తాడో వాళ్ళతో ముందుకెళ్తారు. ఇది సహజంగా ఇండస్ట్రీలో జరిగే విషయమే. అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఇది వెంకటేష్ గారి కంటిన్యూగా 3వ సినిమా. F2తో సక్సెస్ అయ్యారు, కానీ F3 అంత అనుకున్నంత రీచ్ అవ్వలేదు. దెన్ మళ్ళీ F2 కంటే ఎక్కువగా రీచ్ అయినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అంటే ఇంకొక స్టోరీ కూడా రెడీ చేసుకున్నాము, రెడీగా ఉంది, ప్రతి సంవత్సరం కూడా వెంకటేష్ గారితో ఒక సినిమా తీస్తామని చెప్పని ఒకనొక షోలో చెప్పడం జరిగింది. అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. సో దాని గురించి ఏమంటారు? వెంకటేష్ అనిల్ రావిపూడితోని సినిమా చేయడానికి అలా ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అందించిన డైరెక్టరు అనిల్ రావిపూడి. కాబట్టి అవకాశం ఉంటే, వీలుంటే వరుసగా ఏడాదికో సినిమా చేయడం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే అది సాధ్యమయ్యే పని అని నేనైతే అనుకోను. ఎందుకంటే నెక్స్ట్ అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా అని అనుకుంటున్నారు. చిరంజీవి సినిమా కమిట్ అయితే మాత్రం అది దానికి నెంబర్ ఆఫ్ డేస్ పడతాయి. అంటే మరో ఇమ్మీడియట్లీ వెంకటేష్తో చేసేందుకు అనిల్ రావిపూడికి సాధ్యం పడకపోవచ్చు. పైగా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా షూటింగ్ అంతా సరదాగా ఒక కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అయిపోయాక అంటే రిలీజ్ అయిపోయాక కూడా మీకు ఎక్కడ చూసినా యూనిట్ ఎంత కనబడుతుంది. సహజంగా హీరోయిన్లు తమ పార్ట్ అయిపోయాక, షూట్ అయిపోయాక, రిలీజ్ అయిపోయాక కనిపించరు. ప్రమోషన్స్లో 1-2 చోట్ల కనిపించేసి వెళ్ళిపోతారు. కానీ ఈ సినిమా చూడండి మీరు, ప్రతి చోట ప్రతి ఈవెంట్లో 2 హీరోయిన్లు ఖచ్చితంగా హాజరవుతున్నారు, మిగతా ఆర్టిస్టులు హాజరవుతున్నారు. హీరో అయితే ఈ సినిమా ప్రచారాన్ని భుజాన వేసుకొని అతను కూడా తన కొంత అనుకూలంగా మారి ప్రొడ్యూసర్ కోసం ఈ పబ్లిసిటీలో భాగం కావాలన్న ఉద్దేశంతో ఆయన కూడా పాల్గొంటుండు. అంత సరదాగా సాగుతున్న ప్రచారం ఈ సినిమా ఆడియన్స్కు దృష్టి ఈ సినిమా మీద పడేందుకు కూడా మనం కారణమైందని భావించవచ్చు. అందులోనూ ఈ స్టోరీ లైన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక కామన్ మ్యాన్కి అంటే ఒకానొక టైంలో ప్రేమించిన అమ్మాయిని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు ప్రేమ పెళ్ళిళ్ళకి. సో ఆ స్టోరీ లైన్ కాబట్టి అందుకని అప్పట్లో అంటే ఆ ఏజ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బాగా కనెక్ట్ అయ్యారని అనుకోవచ్చా? ఇప్పుడు వెంకటేష్ కూడా ఒక సందర్భంలో చెప్పారు, మీ కాలేజీ లైఫ్లో లేదా మీ ఉద్యోగం చేస్తున్నప్పుడు పెళ్లి కాకముందు మీకు కూడా ఏదన్నా ఒక అనుభవం ఉంటే మాత్రం ఆ అనుభవాన్ని మీ భార్యతో షేర్ చేసుకోవద్దని చెప్పాడు. అంటే షేర్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటాయి అనేది సినిమా. ఓకే. ప్రతి మగవాడు లేదా ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, ఎక్కడైనా వాళ్ళ కాలేజ్ డేస్లో సరదాగా లేదంటే ఏదన్నా ఒక ఆకర్షితులు అయిన సందర్భాలు ఎవరికైనా ఉండొచ్చు. అందరికీ ఉంటుందని నేను చెప్పను, కానీ కొందరికి ఉండొచ్చు. అలాంటి మెమోరీస్ గుర్తు చేసుకునే అవకాశం కూడా ఈ సినిమా కల్పించింది. అయితే ఓవరాల్గా అదే సంఘటన అదే సందర్భాన్ని కాదు, వరుసగా తెలుగులో ఫక్తు మాస్ సినిమాలు వస్తున్నాయి. దాన్ని మించి ఆడియన్ థియేటర్కి పోయి చూసే ఎంటర్టైన్మెంట్ సినిమా కనిపించట్లేదు. అది మనకు ఈ సినిమా రూపంలో రావడంతో అందరూ కుటుంబాలు పోటెత్తి ఆ థియేటర్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వెంకటేష్ గారితో సమానంగా ఎవరెవరైతే ఆ సీనియర్ హీరోస్ ఉన్నారో వాళ్ళ మూవీ కలెక్షన్స్ కూడా బీట్ చేస్తుంది సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా అని కూడా టాక్ వస్తుంది. సో అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడే ప్రస్తుతం అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా రెవెన్యూ అద్భుతంగా ఉంది. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక అద్భుతమైన ఫిగర్ ఇది రీచ్ కాబోతుంది.
అయితే ఈ సినిమా విజయానికి మనం అనేక కారణాలు కూడా చూపెట్టాలి. అంటే గతంలో ఇప్పుడు 'బాహుబలి' కావచ్చు, 'RRR' కావచ్చు, 'పుష్ప' కావచ్చు, 'దేవర' కావచ్చు, ఇవి కూడా మంచి 300, 500, 600 కోట్లు లేదా 1000 కోట్ల పైన కూడా సాధించాయి. వాటికి ఈ సినిమాకి తేడా ఉంది. వాటి ప్రొడక్షన్ కాస్ట్ వేరు. అవి మనమే వింటున్నాం. 300 కోట్లతో తీశారు, 500 కోట్లతో అంటే తీశారు. ఓన్లీ సీనియర్ హీరోస్ ఎవరెవరైతే ఉన్నారో వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, సో వీళ్ళ పరంగా వీళ్ళ చూసుకున్నట్లయితే పరంగా చూసుకుంటే ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ ఫామ్‌లోకి వచ్చారు. మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి కూడా ఫామ్‌లో ఉన్నారు. ఆ విధంగా తెలుగులో మన హీరోలు వాళ్ళ వయసుకు తగిన క్యారెక్టర్లు ఎంపిక చేసుకోవడంలో కొంత గందరగోళంగా ఉన్నారు. ఈ విషయంలో బాలకృష్ణ కొంత ముందుకొచ్చి తన ఇమేజ్‌కు తగిన క్యారెక్టర్లు చేసుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఆయన కూడా 100 కోట్ల క్లబ్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత మన వెంకటేష్‌ని తీసుకుంటే వెంకటేష్ గత రికార్డులు అంటే చిరంజీవి గారికున్న ఒక రికార్డు కావచ్చు, బాలకృష్ణకున్న మరో రికార్డు కావచ్చు, వాటిని దాటేసి ఇది ఇంకా ముందుకెళ్తున్నాడు. అయితే మరో విషయం ఏందంటే ఆ చిరంజీవి అన్నది హీరో వర్షిప్ సినిమా. బాలకృష్ణది కూడా హీరో వర్షిప్ సినిమా. ఇక్కడ వెంకటేష్‌ది అనేది విజయంలో ఆయన ఒక భాగం. ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అద్భుతమైన మ్యూజిక్ ఉంది, మంచిగా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ ఉన్నాడు. ఇవన్నీ కలిస్తే ఈ సక్సెస్ వచ్చింది. సో ఇప్పటికీ కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ వారం పైన అవుతోంది. అయినా కానీ సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. సో ఇది ఇలాగే ఒరవడి కొనసాగుతూ ఆ సినిమాకి వాళ్ళకి టీం అందరికీ కూడా ఇంకా మంచి సక్సెస్ ని ఫినాన్షియల్ గా ఇంకంత ఎక్కువ సపోర్ట్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. థ్యాంక్స్ సో మచ్. బాయ్.